బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. చట్టసభలు మహిళా రిజర్వేషన్ బిల్లులలో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం ఈ నెల 27, 28 తేదీల్లో చెలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ. సభల్లో బీసీలకు రిజర్వేషన్స్, బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలి, కల్పించాలి, కల్పించాలి. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, కల్పించాలి. చట్టసభలో బీసీలకు फोन पे मारी दिखा జనాభా నిష్పత్తి ప్రకారం అత్యధిక శాతం ఉన్న బీసీలు వెనుకబడిన తరగతి వర్గాల వాళ్ళకి మరి దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా సరైన ప్రాతినిధ్యం లేదు అన్నదానికి మరి ఏమాత్రం ఈరోజు సమాజంలో అన్ని వృత్తులలో మళ్ళీ వృత్తిపరంగా అన్ని విధాల కాయ కష్టాలు చేసుకుంటా ఈ భారతదేశానికి సంపదను సృష్టిస్తున్న బీసీలు మరి ఈరోజు చాలా వెనకబడి ఉండడానికి మరి అనేక కారణాలుగా చెప్పుకోవచ్చు. దానికోసమే ఈరోజు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక పోరాటాలు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యన్న నాయకత్వంలో మరి గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే విద్యాపరంగా అయితే కొద్దిగా వెసులుబాటు అయితే కనిపిస్తుంది, కానీ సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం వాటాలు అందడం లేదనేది మరి ఈరోజు ప్రతి బీసీ నాయకుని నోట వినపడతా ఉంది. మరి దీనికి మరి పెద్ద ఎత్తున మేము ఢిల్లీలో 27, 28 జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మరి జాతీయ స్థాయిలో ఒక ధర్నా కార్యక్రమాన్ని, మరి అట్లాగే ఒక ఏపీ భవన్లో 28 సెమినార్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ముఖ్యమైన డిమాండ్స్ దీంట్లో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, మరి అట్లాగే మహిళా బిల్లు పెట్టబోతా ఉన్నారు, దాంట్లో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, మరి అట్లాగే గణన జరుగుతుంది, శాస్త్రీయంగా బీసీలకు కూడా గణన చేపట్టాలని, మరి అట్లాగే మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి తగిన బడ్జెట్ని ఆర్థికంగా మేము అభివృద్ధి చెందడానికి ఇవ్వాలనే మేజర్ డిమాండ్స్తో మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కదిలి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీలకు పిలుపునిస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా, మరి యువ నాయకుడు లోకేష్ బాబు గారైనా, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారైనా, ఎన్డీఏ కూటమి అధినేత ప్రధానమంత్రి మోడీ గారైనా కూడా బీసీల పక్షపాతం, మరి బీసీల కోసం అనేక కార్యక్రమాలని కూడా చేపడతామని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. వాటిలో భాగంగానే మొన్ననే 10 గురుకుల పాఠశాలల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, బీసీ భవనాన్ని కూడా తిరిగి ప్రారంభించడం, స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ కల్పిస్తామనడం, అట్లాగే ఏదైతే బీసీలకు రక్షణ చట్టం ఇస్తామో దాన్ని చర్చించి తప్పక అన్నందులకు వారికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతలు చేసుకుంటూ
చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశానికి కూడా మద్దతుని ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుతా ఉన్నాం. మరి దీన్ని సక్సెస్ చేయడానికి మరి ఈరోజు ప్రెస్ మీట్ సమావేశానికి కరపత్రాల రిలీజ్కి ఇక్కడికి విచ్చేసిన మరి మా బీసీ నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మరి అట్లాగే మా ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రోజు కర్నూలు బీసీ భవన్లో పోరాట యోధుడు బీసీల కోసం అహర్నిశలు పోరాట దిశగా పయనించే మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారి ఆదేశానుసారం, అలాగే అదే బాటలో బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న మా రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్న గారి పిలుపు మేరకు చలో ఢిల్లీ ప్రోగ్రాము ఈ నెల 27, 28వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్రంలోని బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రామును జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ, చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. కావున అన్ని రాష్ట్రాల్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఈ చలో ఢిల్లీ ప్రోగ్రామ్ కు రావాల్సిందిగా మనవి చేస్తూ, మన హక్కు బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్ కల్పించాలని ఎన్నో రోజుల నుంచి కూడా పోరాడుతున్నాము. మన ప్రధానమంత్రి బీసీ కాబట్టి ఖచ్చితంగా ఈ చట్టసభలో 50% ఈసారైనా పార్లమెంటు సమావేశాల శీతాకాల సమావేశాలలో ఖచ్చితంగా నిర్వర్తించాలని కోరుతున్నాము. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారము అన్ని రాష్ట్రాలలో బీసీలకు జనాభా ఎంత ఉందో నిష్పంతపాతంగా బీసీ జనాభాను వ్యక్తపరచాలని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి చలో ఢిల్లీ ప్రోగ్రామ్ ను జయప్రదం చేయవలసిందిగా మనవి చేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మా బీసీ సోదరులందరికీ పేరు పేరున మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.